ఒక గంట నడక, మండే ఎండ, చివరికి అమ్మవారి సారిని నా చేతులతో పట్టుకునే భాగ్యం. అసలు ఆ రోజు మొత్తం ఏం జరిగిందో ఈ వీడియోలో చూపిస్తా, వచ్చేసేయండి. హలో అండి, మా ఊరి పక్కన ఎడవెల్లిలో కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఉంది. అక్కడ వాళ్ళందరూ అమ్మవారికి ఆషాఢ పట్టి కార్యక్రమం అయితే జరిపిస్తున్నారు. ఇంకా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. అమ్మవారి ఆషాఢ మాసం సారిలో నాకు కూడా ఒక చిన్న భాగం అవ్వాలి అనిపించింది. ఇంకా మా ఊరు నుంచి ఒక 5 మెంబర్స్ వరకు అనుకుని నడిచి వెళ్తున్నాము. అమ్మవారికి సమర్పించాల్సిన పసుపు, కుంకుమ, అలానే స్వీట్స్ ఇవన్నీ ప్యాక్ చేసి మా వారిని అయితే గుడి దగ్గరికి మేము వెళ్లే టైం కి అయితే తీసుకురమ్మన్నాను. ఆయన ఎందుకు తీసుకురమ్మన్నానంటే ఈ లగేజ్ అంతా తీసుకుని నడిచి వెళ్ళాలంటే కొంచెం కష్టం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మా ఊరు తమిళేరండి. అసలు ఎప్పుడు కూడా ఇలా ఎండిపోవటం చూడలేదండి. ఎప్పుడు నీళ్లతో కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు ఎడారిలా మారిపోయింది. ఇంకా పిల్లలు కూడా మాతో పాటు వచ్చారు. అప్పటి వరకు సరదాగా నవ్వుకుంటూ వెళ్తున్నాము. అమ్మవారు పరీక్షించాలనుకున్నారో ఏమో, అప్పటి వరకు చల్లబడి ఉన్న వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. మొహం మీద ఎండ మొత్తం కొట్టేసిందండి. ఇంకా పిల్లలు అయితే సగం దూరం వచ్చిన తర్వాత అమ్మ మేము నడవలేము, వాటర్ అవుతున్నాయి అని చెప్పి మేము తీసుకెళ్లి వాటర్ బాటిల్స్ కూడా ఎత్తేసారు. ఇంకా ఫైనల్లీ 1 అవర్ జర్నీ తర్వాత గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా గుడి దగ్గర నుంచి కాళ్ళు కడుక్కుని అమ్మవారి మండపంలో కూర్చున్నామా. ఇంతలో ఊరంతా ఊరేగింపుగా అమ్మవారి సారి తీసుకొద్దాము రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, హాయ్ చెప్పారు. అక్కడికి ఎవరికి తోచిన సారి వాళ్ళు తీసుకొస్తుంటే మొత్తం అన్ని ఇలా ప్యాక్ చేస్తున్నారు. అమ్మవారికి సమర్పించే సారిని ఎంత అందంగా అలంకరించారో అది చూస్తేనే అర్థమవుతుంది అమ్మవారి మీద వాళ్ళకి ఉన్న భక్తి శ్రద్ధలు. ఆ సారిని చూసిన తర్వాత నా మనసంతా నిండిపోయిందండి, ఏదో తెలియని సంతోషం. ఇక్కడ కూర్చున్న వారంతా అమ్మవారి సారిని ఎత్తుకోవడానికి వచ్చిన వాళ్లేనండి. ఇంకా ముందు ఆ ఊరి పెద్దల చేత సారి ఎత్తుకున్న తర్వాత మిగిలిన వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సారిని అయితే తీసుకున్నారు. నా చేతికైతే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పసుపు రావటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పక్కనేమో అమ్మవారి సారిని ఎత్తుకోవాలి, మరొక పక్కన ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావాలంటే నేను వీడియో తీయాలి కదండి, అదొక టెన్షన్. అయినా సరే తగ్గేదే లేదంటూ కొంతమంది హెల్ప్ తీసుకుంటూ వీడియో తీసుకుంటూ అమ్మవారి సారిని అయితే ఎత్తుకున్నాను. ఇక్కడ మన ఫాలోవర్స్ కూడా కలిసారండి. నాకు వాళ్లే వచ్చి మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపించింది. ఊరంతా ఊరేగింపుగా మేళతాళాలతో ప్రతి గుడి దగ్గర దర్శనం చేసుకుని చీర సారే సమర్పించి అమ్మవారి గుడి దగ్గరికి అయితే నడుచుకుంటూ వస్తున్నాము. ఇక్కడ కూడా అమ్మవారి పరీక్ష పెట్టారండి. ఇంత హ్యాపీగా అమ్మవారి సారిని ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్తున్నామా, మధ్య దారిలో అసలు రోడ్డు అంతా నుప్పుల మీద నడిచినట్టుగానే అనిపించింది. అంతలా ఎండేసిందండి. నేను అమ్మవారి సారిగా పసుపు తీసుకున్నాను కదా, పసుపు కుంకుమ చీర సారే ముందు ఉండాలి, ముందుకు రమ్మని పిలుస్తున్నారు. అక్కడ అంతమంది ఉండగా ముందుకు వెళ్ళాలంటే కొంచెం మొహమాటంగా అనిపించింది. అయినా సరే అమ్మవారి కార్యక్రమం కాబట్టి ముందుకైతే వెళ్ళాను. ఇంకా ఫైనల్లీ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము సారితో. ఇంకా లోపలికి వెళ్లి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సారి అయితే సమర్పిస్తున్నాము. ఇంకా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ జనంతో గుడి అంతా కళకళలాడుతూ ఉంది. అమ్మవారికి ఎవరు తెచ్చిన సారి వాళ్ళు సమర్పించారు. అమ్మవారి గర్భగుడిలో తెచ్చిన సారి కూడా పట్టక మండపం అంతా పెట్టారండి సారి మొత్తం. అమ్మవారికి సారి సమర్పించిన తర్వాత చూస్తే అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉన్నారో నాకైతే మనసంతా నిండిపోయింది. అలానే చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. అక్కడ జనం ఎక్కువగా ఉండటం వల్ల ఒకరికొకరు మాట్లాడుకుంటూ చాలా గజిబిజిగా ఉంది. ఇంకా అయ్యగారు అయితే మీరు మాట్లాడుకుంటారా, అమ్మవారికి సారి సమర్పిస్తారా అని చెప్పి చాలా ఫన్నీగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన ఒక మాటకి ఇంకెవరూ మాట్లాడలేదండి. ఇంకా అమ్మవారికి దిగ్విజయంగా సారి సమర్పించి పూజ అయితే చేపించుకున్నాము. ఇంకా నేను తీసుకెళ్లిన పసుపు కుంకుమ అలానే స్వీట్స్ కూడా అమ్మవారికి అయితే సమర్పించాను. నాకైతే చాలా హ్యాపీగా మనసు ప్రశాంతంగా అనిపించింది. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం అయితే చేసుకున్నాము. ఇంకా అక్కడ ఉన్న సారిని వచ్చిన ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో సారిని అయితే ప్యాక్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా మా వంతు సహాయంగా పసుపు కుంకుమ అయితే ప్యాక్ చేసామండి. మేము ఇలా ప్యాక్ చేస్తున్నామా, ఇంతలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు ఉంటాయి కదండి, అమ్మవారికి కట్టిన చీరల్ని పాట అయితే పెట్టారు. ఎవరికి నచ్చినవి వారైతే పాడుకుంటున్నారు. మా వారైతే వచ్చారు. అప్పటికే టైం 1:30 అలా అవుతుంది. ఇంకా అమ్మవారి ప్రసాదం తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము.